వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి అంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. వంశీని విజయవాడ లిమిట్స్లోనే కస్టడీలోనే తీసుకుని విచారించాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాలి అంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాను అంటూ వంశీ చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. బెడ్ అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. శోభ, ఏదైతే వల్లభనేని వంశీ కేసుకి సంబంధించినటువంటి అంశం ఈ రోజు ఎన్నికలకి విజయవాడ కోర్టు న్యాయస్థానం తీర్పు వెల్లడించడం జరిగింది. ఇక టీడీపీ పార్టీ గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్, అదేవిధంగా దాడి కేసులో ఘటనలో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ యొక్క కేసు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అయితే కనుక విజయవాడ జిల్లా జైల్లో అయితే కనుక రిమాండ్ ఖైదీగా ఉండడం జరుగుతూ ఉంది. ఇక పోలీసులు అయితే కస్టడీ కోర్టు కూడా ఈ వేసినటువంటి పిటిషన్ లో భాగంగా 3 రోజుల పాటు ఇటు న్యాయవాదుల సమక్షంలో ఏదైతే ఇటు విచారించేందుకు కూడా అనుమతి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కూడా ఇటు విచారించాలి అంటూ కూడా ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా అయితే 10 రోజులు అడిగినటువంటి కస్టడీ పిటిషన్ లో భాగంగా ఇటు వాదోపవాదనలో విన్న అనంతరం కూడా ధర్మాసనం 3 రోజుల పాటు అయితే ఇటు కస్టడీ కోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వల్లభనేని వంశీ అనారోగ్య దృష్ట్యా సైతం కూడా తనకి జైల్లో వసతులు కల్పించాలంటూ కూడా కోరినటువంటి పిటిషన్ పై కూడా తీర్పు వెల్లడించడం జరిగింది. ఏదైతే అనారోగ్య దృష్ట్యా కూడా ఇటు తనకి బెడ్ కేటాయించాల్సినటువంటి అంశంపై కూడా ఈ రోజు కేటాయించాలంటూ కూడా జైలు అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.